అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇన్ని రోజులు వినాయకుని కథలు వింటుంటాం, కానీ ఈ వీడియోలో వినాయకుడు మనకేం సందేశాన్ని ఇస్తున్నాడనేది 8 ఘట్టాలుగా చెప్పుకుందాం. వినాయకుని ఆవిర్భావం ఎలా అయిందంటే, ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తుండగా తన శరీరానికి రాసుకున్న పసుపు సున్నిపిండిని తీసి ఒక చిన్న రూపంగా తీర్చిదిద్దిందన్నమాట. తన దివ్యశక్తితో ఆ రూపానికి ప్రాణం పోసింది. అప్పుడు ఆ బాలుడే వినాయకుడు అని అనసాగింది. తన కుమారుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకుంటూ తాను స్నానం చేస్తున్నప్పుడు బయట ఎవరూ లోపలికి రాకూడదని అతనికి బాధ్యత ఇచ్చింది. ఈ విధంగా వినాయకుడు పార్వతీదేవి నుండి పుట్టి ఆమె ఆజ్ఞను గౌరవిస్తూ మొదటి నుండే కర్తవ్యాన్ని నెరవేర్చాడు. దీని ద్వారా మనం ఏం గమనించాలంటే, తల్లిదండ్రుల మాటే మన జీవితానికి దారి దీపం. రెండవ ఘట్టం, శివుడు వినాయకుని తల నరకడం. శివుడు ఇంటికొచ్చి లోపలికి ప్రవేశించాలనగా వినాయకుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ అతనిని అడ్డగించాడు. "నువ్వెవరు?" అని శివుడిని అడగ్గా, "నా తల్లి లోపలుంది, ఆమె ఆజ్ఞ లేకుండా ఎవరిని లోపలికి వెళ్ళరాదు" అని ధైర్యంగా జవాబిచ్చాడు వినాయకుడు. ఈ విషయం శివుడికి కోపం తెప్పించి తన త్రిశూలంతో వినాయకుని తలను గట్టిగా నరికివేశాడు. ఈ సంఘటనతో పార్వతీదేవి తీవ్రంగా బాధపడింది. అంటే ఈ విషయం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కర్తవ్యానికి అడ్డొచ్చినా వెనక్కి తగ్గవద్దు అని మనకు వినాయకుడు చెబుతున్నాడు. మూడవ ఘట్టం, ఏనుగు తల అమర్చడం. అయితే తన కుమారుడు మరణం తట్టుకోలేక పార్వతీదేవి కోపంతో విశ్వాన్ని మొత్తం నాశనం చేస్తా అని శపించింది. అప్పుడు శివుడు పరిస్థితిని శాంతపరచడానికి తన గణాలను ఉత్తర దిశగా పంపించి దొరికిన మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆదేశించాడు. వారు తెచ్చింది ఏనుగు తల. దాన్ని వినాయకుడు శరీరానికి అమర్చగా ఆయన తిరిగి ప్రాణం పొందాడు. అప్పటి నుంచి ఆయన్ను గజాననుడు అని అంటారు. దీనివల్లే వినాయకుడు భక్తుల హృదయాలలో విఘ్ననాశకుడిగా స్థిరపడ్డాడు. దీని ద్వారా మనం ఏం అర్థం తెలుసుకోవాలంటే, ప్రతి ముగింపుకి ఒక కొత్త ఆరంభం ఉంటుంది. అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడే మొదలైంది జ్ఞాన పరీక్ష. అయితే ఒకరోజు శివుడు పార్వతి ఇద్దరు కుమారులను పరీక్షించాలనుకున్నారు. ప్రపంచమంతా ప్రదక్షిణం చేసి ముందుగా ఎవరొస్తారో వాళ్ళకి జ్ఞానఫలం ఇస్తామని చెప్పారు. అయితే కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై ఎగిరి బయలుదేరాడు. కానీ వినాయకుడు కొంచెం ఆలోచించి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. "నా తల్లిదండ్రులే నా ప్రపంచం" అని చెప్పాడు. శివుడు పార్వతి ఆనందించి ఆయనకే జ్ఞానఫలం ఇచ్చారు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, తల్లిదండ్రుల సేవే నిజమైన జ్ఞానం. పరశురాముడు శివుని దర్శించడానికి వచ్చాడు. వినాయకుడు అడ్డుకోవడంతో కోపంతో తన పరుష అంటే కఠినమైన ఆయుధంని వినాయకుడిపై ప్రయోగించాడు. ఈ ఆయుధం ఎవరిచ్చారంటే తన తండ్రి శివుడు ఇచ్చాడన్నమాట. వినాయకుడు ఆయన తండ్రి ఇచ్చిన ఆయుధాన్ని గౌరవిస్తూ వినాయకుడికి దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతో ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుంచి ఆయన్ని ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందారు. ఇది వినాయకుని యొక్క సహనం, వినయం, త్యాగానికి ప్రతీక. ఇంకా మనం ఏం గమనించవచ్చు అంటే, కోపం కన్నా కూడా సహనం, త్యాగం అనేవి చాలా గొప్పవి. 6వ ఘట్టం, మహాభారత రచన. మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయించుకోవాలనుకున్నాడు. కానీ అంత పెద్ద గ్రంథాన్ని వ్రాయడానికి శక్తి గల వారెవరు? వినాయకుడే ముందుకొచ్చాడు. ఆయన ఒక షరతు పెట్టాడు. "నువ్వు ఆగకుండా చెప్పాలి, నేను ఆగకుండా రాస్తాను." వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడండోయ్. "నువ్వు అర్థం కాకుండా రాయకూడదన్నాడు." ఈ ఒప్పందంతో వినాయకుడు తన విరిగిన దంతాన్ని కలం చేసి మహాభారతాన్ని రాశాడు. దీని ద్వారా పట్టుదల ఉంటే మహాకార్యాలు సులువవుతాయి అని మనం గమనించవచ్చు. 7వ ఘట్టం, మోదక ప్రియుడు. వినాయకుడు మోదకాలను ఎంతో ఇష్టపడతాడు. అందుకే ఆయన పూజలలో మోదకాలు, ఉండ్రాళ్ళు, కుడుములు నైవేద్యంగా పెడతారు. ఇది మన జీవితంలో ఆనందం, తీపి, సంతోషాన్ని సూచిస్తుంది. వినాయకుడు మనకి చెప్పేది చిన్న చిన్న విషయాల్లోనే నిజమైన సంతోషం దొరుకుతుంది అని చెప్పాడు. 8వ ఘట్టం, విఘ్ననాశకుడు. వినాయకుడు ప్రతి ఆరంభంలో పూజింపబడతాడు. ఎందుకంటే ఆయన విఘ్నాలను తొలగించి సఫలతను ప్రసాదించే దేవుడు. ఏ పని మొదలుపెట్టే ముందు వినాయకుడిని ప్రార్థిస్తే ఆ పని విజయవంతం అవుతుంది. అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు, విఘ్ననాశకుడు అని పిలుస్తారు.
దీని ద్వారా ప్రతి ఆరంభానికి శాంతి భక్తి అనేది చాలా అవసరం అని వినాయకుడు మనకు చెప్తున్నాడు. ఈ వీడియోని మొత్తం చూసి అర్థం చేసుకొని వారి వారి జీవితాల్లో సంతోషాలను నెలకొల్పాలని ఆశిస్తున్నాను. అంతే అండి, వీడియో అయిపోయింది. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం తప్పక కమెంట్ చేయండి. ఇంకా ఎవరికన్నా ఈ విషయం తెలవాలి అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.